అందరి భక్తులకు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు, కలియుగ దేవుడు అందరికి కూడా ఒకటే చెప్పేది, టికెట్లు ఆన్లైన్ టికెట్లు మన టీటీడీ వెబ్సైట్ ద్వారానే బుక్ చేయండి. చాలా వారు సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం రకరకాలుగా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నమ్మొద్దండి. టికెట్ల కోసం అడ్డదారిన వెళ్ళొద్దండి. రూమ్ బుకింగ్ కానీ లేకపోతే టికెట్కి సంబంధించిన కానీ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్, టీటీడీ మనకి కాల్ సెంటర్ ఉంటుంది. కాల్ సెంటర్కి ఫోన్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే మన వాళ్ళు క్లారిఫై చేస్తాం. అలానే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది, అది చూడండి. మధ్యవర్తులు లేకపోతే ఎక్కడన్నా అక్కడ ఇక్కడ మోసం చేసేవాళ్ళు తరచూ రకరకాల వెబ్సైట్లు ఓపెన్ చేసి యొక్క భక్తుల యొక్క విశ్వాసాన్ని లేకపోతే వాళ్ళకున్న ఎమోషన్ని ఎన్కాష్ చేసే పరిస్థితి చాలా చోట్ల అక్కడక్కడ కంప్లైంట్ కనిపిస్తూ ఉంటుంది. ఒకటే అందరి భక్తులకు కూడా మీరు టీటీడీ వెబ్సైట్ మాత్రమే చూడండి. టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ చేసేది మాత్రమే బుక్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టీటీడీ వెబ్సైట్కి మాత్రమే విజిట్ చేయండి. కానీ మిగతా వాటి ఇంకా ఏమైనా డౌట్ కావాలంటే మన కాల్ సెంటర్కి ఫోన్ చేసి అడిగితే అన్ని క్లారిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఎటువంటి మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడే మనం కూడా వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాం. ఏ రోజు దర్శనం ఎంత అయింది, ఏ రోజు దర్శనం, ఏ కేటగిరీ ఆఫ్ దర్శనం ఎంత టైం పడుతుంది, అవన్నీ కూడా పెట్టడం వలన వీకెండ్స్లో ఎలా ఉంటుంది, వీక్ డేస్లో ఎలా ఉంటుంది, లేకపోతే సామాన్య భక్తులు దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు మనం క్యాన్సిలేషన్ ఆఫ్ దర్శనం కూడా చేస్తూ ఉంటాం. కొన్ని రకాలైన ప్రివిలేజ్డ్ దర్శనాలు కానీ స్లాటెడ్ దర్శనాలు కూడా అవి కూడా ఎప్పటికప్పుడే మనం వెబ్సైట్లో అఫీషియల్గా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మీరు ఫాలో అయితే, లేకపోతే ఎస్వీబీసీలో కూడా మనం ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. లేకపోతే ఎస్వీబీసీని వాచ్ చేసినా కానీ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మధ్యవర్తులు నమ్మొద్దు, మోసపోవద్దు. వాళ్ళకి ఏ రకమైన ఈ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఇబ్బందులు పడి అందరూ ఒకరికి బ్లేమ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో అటువంటివి ఉంటే ఎవరైనా అప్రోచ్ చేసినా కానీ మన టీటీడీ విజిలెన్స్కి కంప్లైంట్ సెల్ ఉంది, దానికి చేస్తే వాళ్ళు ఎమ్మటే అటువంటి వాళ్ళని వెంటనే క్యాచ్ చేస్తారు. అటువంటి వాళ్ళపైన లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఓం నమో వెంకటేశాయ.